So, there was issue. What is money bill and why Aadhaar bill was enacted as a money bill? సో ఈ మనీ బిల్ అనేది ఇక్కడ ఫోకస్. ఇది ఎందుకు ఫోకస్ అంటే బికాస్ సుప్రీం కోర్ట్ ఆన్ 15/7/2024 agreed to list the petitions challenging the money bill route taken by the centre to pass the contentious amendment in the parliament. And the money bill question was referred to the 7-judge bench in 2019 in the Roger Matthew versus South Indian Bank Limited. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్. సో ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ కనుక చూసుంటే మీరు హెడ్లైన్స్లో వచ్చేటటువంటి అంశం ఏంటి, పార్లమెంట్లో లోక్సభలో బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ మనీ బిల్స్ అండ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ ఇట్ అప్ ఫర్ ద కన్సిడరేషన్. ఆ కేసుని టేకప్ చేసింది, దానికి ఒక డేట్ ఇస్తామని చెప్పింది, అంటే షెడ్యూల్ చేస్తామని చెప్పింది. 2019 నుంచి ఆ బిల్లు పెండింగ్లో ఉంది. ఆ ఇష్యూ రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అనే కేసులో 7-judge లార్జర్ బెంచ్ దీన్ని పరిశీలిస్తుంది. సో ఇందులో ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, ఈ మనీ బిల్ అండ్ ఆధార్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ మనీ బిల్. సో ఆ మనీ బిల్ అంటే ఏంటో తెలియాలి, ఆధార్ బిల్ అంటే ఏంటో తెలియాలి. దెన్ యూ హ్యావ్ టు డిఫైన్ ది స్కోప్ ఆఫ్ ద మనీ బిల్. ఈ మనీ బిల్కి సంబంధించిన స్కోప్ గురించి చెప్పాలి. దెన్ ఇంట్రడక్షన్లో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఆర్టికల్ 110 అండ్ దెన్ యూ హ్యావ్ టు define the scope of money bill, then reasons for enacting the Aadhaar Act as a money bill. ఈ ఆస్పెక్ట్స్ కన్క్లూజన్లో సర్కమ్వెన్షన్ ఆఫ్ ద పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి అవాయిడెడ్ అనే పర్స్పెక్టివ్లో చెప్పాలి. సో ఈ క్వశ్చన్లో వాల్యూ ఎడిషన్ పాయింట్ ఏంటి, సుప్రీం కోర్ట్ కేస్ ఇన్ ది రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, అది వాల్యూ ఎడిషన్ పాయింట్. ఆర్టికల్ 110 కూడా వాల్యూ ఎడిషన్ పాయింట్. అంటే వీటిని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా మనకి ఒక మార్క్ ఎక్కువ వచ్చేట అవకాశం ఉంటుంది. సో మనీ బిల్ అంటే ఏంటి అనేది ఆర్టికల్ 110లో ఉంది. ఇంట్రడక్షన్లో వీఆర్ రిఫరింగ్ అబౌట్ ది ఆర్టికల్ 110 విచ్ ఈస్ డిఫైనింగ్ ద మనీ బిల్. అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ బిల్స్, జనరల్ బిల్స్ అండ్ బిల్స్ అదర్ దెన్ మనీ బిల్. మనీ బిల్స్ అండ్ బిల్స్ అదర్ దెన్ మనీ బిల్స్ అని ఉంటుంది. మనీ బిల్ అంటే ఒక రకమైన కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటి, బిల్స్ అదర్ దెన్ మనీ బిల్, అంటే మనీ బిల్ కానీ వాటిని ఏమంటాం, జనరల్గా అయితే జనరల్ బిల్స్ అంటాం. యూజువల్గా మనం రోజువారీ మాట్లాడుకునే దాంట్లో కాన్స్టిట్యూషన్లో జనరల్ బిల్ అని ఉండదు, మరి ఏముంటుందంటే బిల్స్ అదర్ దెన్ మనీ బిల్ అని ఉంటుంది. సో ఈ మనీ బిల్ అంటే ఏంటి, ఎనీథింగ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మనీ బిల్ అండర్ ఆర్టికల్ 110 ఈజ్ అ మనీ బిల్. ఆర్టికల్ 110 ప్రకారం దేన్నైతే మనీ బిల్ అంటారో అదే మనీ బిల్. 110లో ఏముంది అంటే 110 హ్యాస్ డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్ అండ్ ఇట్స్ స్కోప్. సో ఇట్ స్టేట్స్ దట్ ఎ బిల్ ఈస్ డీమ్డ్ టు బి ఎ మనీ బిల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ద ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ప్రొవిజన్స్. అంటే ఆర్టికల్ 110లో ఏవైతే ఈ పాయింట్లన్నీ పెట్టడం జరిగిందో 1 to 7 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిల్స్ మాత్రమే మనీ బిల్స్. దేనికి సంబంధించి ఉంటాయి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ట్యాక్సెస్. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తెచ్చే ఉంటాయి కొన్ని. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తెచ్చేటటువంటివి ఈ గవర్నమెంట్కి సంబంధించిన మనీ బిల్స్ అవుతాయి. ఇప్పుడు రెగ్యులేషన్ ఆఫ్ ద బారోయింగ్ మనీ, ట్యాక్సేషన్ ఒకటి, బారోయింగ్ ద మనీ బై ద యూనియన్ గవర్నమెంట్. గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేసినా, అబాలిష్ చేసినా, రెమిషన్ చేసినా, లేకపోతే ఆల్టర్నేషన్ చేసినా, రెగ్యులేషన్ చేసినా దానికి సంబంధించిన అన్ని మనీ బిల్స్. సింపుల్గా ట్యాక్స్ రిలేటెడ్ బిల్స్ అని మీరు ఆన్సర్లో రాయొచ్చు. తర్వాత బారోయింగ్ ఆఫ్ మనీ బై ద యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం కనుక అప్పులు తీసుకుంటుంది, అప్పులు తీసుకున్న వచ్చేది జరిగేది ఖర్చా లేకపోతే ఇన్కమ్. అప్పు తీసుకొస్తే ఫస్ట్ ఇన్కమ్ అది, ఆ తర్వాత ఖర్చు చేస్తాం. దెన్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద రెగ్యులేషన్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మనకి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. బ్యాంకులో మనకి 3 రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటేమో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, 2 కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు.
ఇట్లా 3 రకాలు ఉంటాయి. టైం డిపాజిట్లు అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అట్లా ఆర్బీఐలో అకౌంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే రెవెన్యూకి సంబంధించిన కంపల్సరీ రెవెన్యూస్ వస్తేటటువంటి ఏవైతే ఉంటాయో దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే దిస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇస్ సిమిలర్ టు ఏ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. అలాగే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది, అదేమో కరెంట్ అకౌంట్ లాంటిది. అండ్ తర్వాత కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అదేమో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అంటే కంటింజెన్సీ ఫండ్లో ఫిక్స్డ్గా ఒక 500 కోట్ల రూపాయలు ఉంటాయి. గవర్నమెంట్కి ఏదైనా బడ్జెట్లో లేని ఖర్చులు ఏమన్నా వస్తే ఈ కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసి ఖర్చు పెడతారు. అండ్ తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్కి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్, కంపల్సరీగా చేయాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేస్తారు. రెగ్యులర్గా ఇన్కమ్ అంటే ఏంటి, దేని నుంచి వస్తుంది? ఈ ట్యాక్సెస్ నుంచి వస్తుంది, బారోయింగ్స్ నుంచి కూడా రావచ్చు. అండ్ తర్వాత కంపల్సరీగా చేయాల్సిన ఖర్చులు, అంటే ఈ రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, ఈ తర్వాత స్పీకర్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు జడ్జిలు ఇటువంటి వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చేటప్పుడు దీని నుంచి ఇస్తారు. కంపల్సరీగా చేయాల్సిన ఖర్చులు, తగ్గించకూడదు, శాలరీస్ పెంచవచ్చు. సో ఒకవేళ పార్లమెంటు చట్టం చేసి తగ్గించినా అది ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులకి అప్లై కాదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి తగ్గించి ఇస్తారన్నమాట. సో ఇటువంటి దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ అని అంటారు. కన్సాలిడేషన్ అంటే ఏంటంటే ఆల్ ద రెవెన్యూ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ దిస్. గవర్నమెంట్కి ఇలా ట్యాక్సెస్ నుంచి అది రెవెన్యూ వస్తుంది, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్కి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, దాని నుంచి రెవెన్యూ వస్తుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ సంబంధించిన బిజినెస్ కన్సర్న్స్, వాటి నుంచి రెవెన్యూ వస్తుంది. ఇట్లా రకరకాల మార్గాల్లో వచ్చే రెవెన్యూ అంతా ఒక చోట డిపాజిట్ చేస్తే కన్సాలిడేషన్ అంటాం, ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ మన దగ్గర నుంచి అప్పులు తీసుకుంటుంది, ఆ తీసుకున్న అప్పులకి వడ్డీ కూడా ఇస్తుంది మన దగ్గర నుంచి, అంటే ప్రజల దగ్గర నుంచి. సో ఈ ప్రజల దగ్గర నుంచి తీసుకునే అప్పులు ఎక్కడ పెడతారు? పబ్లిక్ అకౌంట్లో పెడతారు. పబ్లిక్ అకౌంట్ అంటే పబ్లిక్ అంటే ప్రజలు, వాళ్ళకు సంబంధించిన అకౌంట్. సో అందులో ఏముంటాయి, ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది చూడు. ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ పీపుల్ గివింగ్ లోన్ టు గవర్నమెంట్. మనకి జీతం వస్తుంది కదా ఎవ్రీ మంత్, ఆ జీతంలోంచి పిఎఫ్ కట్ చేస్తారు. కట్ చేసి గవర్నమెంట్ అంటే బలవంతంగా మన దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది అనమాట. తీసుకున్నందుకు, నీ జీతంలో నుంచి లోన్ తీసుకున్నందుకు నీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. గవర్నమెంట్కి ఈ లోపల అది ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, సర్క్యులేషన్ జరుగుతుంది. అది దాన్ని పబ్లిక్ అకౌంట్ అంటారు. ఈ మూడు కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో, ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటాయి. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ కానీ, తర్వాత ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, ఆర్ ఎనీ మ్యాటర్ ఇన్సిడెంటల్ అండ్ స్పెసిఫైడ్ అబౌవ్. సో ఇవన్నీ కూడా వారికి ఎనీ మనీ బిల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అండ్ ఇంత డిస్క్రిప్షన్ కాకుండా సింపుల్గా చెప్పాలంటే మనీ బిల్ కన్సిస్ట్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్, expenditure of the government, taxes related to the government, transactions related to the consolidated fund, transaction related to the public account of India. సింపుల్గా మనీ బిల్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ లేకపోయినా, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ దేర్, ఇట్ కెన్ బి స్టిల్ కన్సిడర్డ్ యాజ్ అ మనీ బిల్ ఇఫ్ ద స్పీకర్ డిక్లేర్స్ దట్ బిల్ యాజ్ అ మనీ బిల్. స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అంటే ట్యాక్సెస్ లేవు, ఇన్కమ్ గురించి లేదు, కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి లేదు, దేమీ లేకపోయినా స్పీకర్ కనుక ఒక బిల్లుని మనీ బిల్ అన్నాడంటే అది మనీ బిల్ అంతే. అంటే డెసిషన్ అబౌట్ ద మనీ బిల్ ఆర్ నాట్ విల్ బీ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ ఆఫ్ ద స్పీకర్, దట్స్ ఆల్. స్పీకర్కి ఉండే అంతిమ అధికారం, దాని గురించి ఇంకా చర్చించకూడదు. ఇక్కడ ఇంకేముంది, when a money bill is whether a bill is a money bill or not, the decision of the speaker is final. ఇంకేముంది, his decision in this regard cannot be questioned in any court of law. ఒక బిల్లుని మనీ బిల్ అని డిక్లేర్ చేసినప్పుడు స్పీకర్ నిర్ణయం తప్పు అని చెప్పి కోర్టుకు వెళ్ళకూడదు.
అది రాజ్యాంగంలో ఉన్న పాయింట్, ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు పెద్ద తప్పు చేసింది. ఆ కేసును తీసుకోవడం ద్వారా, ఎవడైనా కేసు తీసుకొస్తే దీంట్లో నాకు అధికారం లేదు, జ్యూరిస్డిక్షన్ లేదు, కేసు తీసే అన్నారు. అలా అనకుండా సుప్రీంకోర్టు ఆ కేసుని టేకప్ చేసింది, దానికి ఒక డేట్ కూడా షెడ్యూల్ పెడతారని చెప్పారు. దిస్ ఈజ్ టెక్నికల్లీ రాంగ్ ఆన్ పార్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంటు అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడమే. అండ్ సో కాబట్టి when a money bill is transmitted to the Rajya Sabha for recommendation and presented to the President, Speaker endorses it as a money bill. అది ఒక బిల్లు ప్రవేశపెట్టే ముందే స్పీకర్ దాన్ని మనీ బిల్లుగా డిక్లేర్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది, రాష్ట్రపతి దాన్ని లోక్సభలో ప్రవేశపెడతాడు, ఆ తర్వాత రాజ్యసభకు వస్తుంది. అండ్ సో ఇప్పుడు క్వశ్చన్లో సెకండ్ పార్ట్ ఏంటి? వై ఆధార్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఆ మనీ బిల్. ఎందుకు మనీ బిల్గా ప్రవేశపెట్టారు దీన్ని? దానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఇష్యూ 2016లో దాన్ని చట్టం చేశారు. ఇప్పుడు జనరల్ బిల్ అయితే మనకేం జరుగుతుంది? ఒక లోక్సభలో డిస్కషన్ చేసిన తర్వాత రాజ్యసభకి వెళ్ళాక రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేస్తే అప్పుడేం చేయాలి? జాయింట్ మీటింగ్ పెట్టాలి. ప్రెసిడెంట్ విల్ హ్యావ్ టు ఆర్గనైజ్ ఎ జాయింట్ మీటింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్. జాయింట్ మీటింగ్ పెట్టి దాని మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని తొలగించి దాన్ని అప్రూవ్ చేయడం జరగాలి. సో దానివల్ల బిల్లు డిలే అవుతుంది, చాలా డిలే అవుతుంది. అంటే జనరల్ బిల్లు, ఒక బిల్లు లోక్సభ అప్రూవ్ చేసిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభకి వెళ్ళిన తర్వాత దాని మీద డిస్కషన్ చేసి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రిజెక్ట్ చేస్తుంది. సో రిజెక్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఉమ్మడి సమావేశం పెడతాడు, జాయింట్ మీటింగ్ పెడతాడు. జాయింట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరు కలిసి దాని మీద డిస్కషన్ చేసి ఓ నిర్ణయం తీసుకోవాలి. అఫ్కోర్స్ ఫైనల్గా మళ్ళీ లోక్సభ ఒపీనియనే సర్వైవ్ అవుతుంది ఉమ్మడి సమావేశంలో కూడా. ఎందుకని? రాజ్యసభలో ఉండే మెంబర్ల కన్నా ఎక్కువ మంది ఉండేది లోక్సభలో కాబట్టి. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద లోక్సభ దట్ విల్ సర్వైవ్. కానీ డిలే అయిపోతుంది చాలా, ఒక బిల్లుని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా డిలే అయిపోతుంది, పరిపాలన కుంటుపడుతుంది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి, రాజ్యసభలో చర్చల నుంచి తప్పించుకోవడానికి, డిస్కషన్ నుంచి తప్పించుకోవడానికి, కంట్రోల్ నుంచి తప్పించుకోవడానికి, రిజెక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే ఆ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ అ మనీ బిల్ టు సర్కమ్వెంట్ ద కంట్రోల్ బై ది రాజ్యసభ. ఇప్పుడు ఒక జనరల్ బిల్ అయితే రాజ్యసభకి దాన్ని అప్రూవ్ చేయడానికి 6 నెలల టైం ఉంటుంది, ఆ రిజెక్ట్ చేయడానికి 6 నెలల టైం ఉంటుంది. సో చాలా డిలే అవుతుంది. కానీ మనీ బిల్గా ప్రవేశపెడితే when a bill is sent to the Rajya Sabha, it will have only 14 days time, either to agree with the bill or not to agree with the bill. Even if you do not agree, there is no question of joint meeting. ఉమ్మడి సమావేశం పెట్టే అవకాశం కూడా లేదు. 14 రోజుల్లోగా ఆమోదించాలి. సజెషన్స్ చేయొచ్చు, కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఈ సజెషన్స్ చేయొచ్చు. అప్పుడు లోక్సభ దాన్ని అగ్రీ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అప్లికేషన్ ఫర్ ది లోక్సభ టు అగ్రీ విత్ ది అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ది రాజ్యసభ. సో మళ్ళీ లోక్సభ ఆ బిల్లుని యాజ్ ఇట్ ఈజ్గా పంపిస్తే రాజ్యసభ దాన్ని కంపల్సరీగా ఆమోదించాలి. ఆమోదించకపోయినా ఆమోదించినట్టే లెక్క. అది. అండ్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది కదా బిల్లు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అప్రూవ్ చేయాలి మనీ బిల్ అయితే. జనరల్ బిల్ అయితే మళ్ళీ దాని మీద వీటో పవర్ ఉపయోగించి దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, రీటైన్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. అంటే మళ్ళీ డిలే అయ్యే అవకాశాలు అంటే. కాబట్టి ఇది ఇంత డిలే చేయడం కాకుండా ఏం చేశారంటే మనీ బిల్లుని, ఆధార్ కార్డు బిల్లుని మనీ బిల్లుగా ప్రవేశపెట్టి దాని పేరు ఏం పెట్టారు? ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ సబ్సిడీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ బిల్ అని పేరు మార్చారు. ఆధార్ బిల్లు వలన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండవు. యాక్చువల్గా ఆధార్ కార్డు వల్ల ఆ నెంబర్ ఇస్తే ఏం చేస్తారు, నీకు వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో అవి ఆ డబ్బులు నీకు ఇస్తారు. కానీ ఆధార్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అఫెక్టింగ్ ఎనీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ప్రాబ్లం ఉంది. సో కాబట్టి దీని మీద విమర్శ ఏంటి, క్రిటిసిజం ఏంటి అంటే, సో if Aadhaar is introduced as a general bill, there may be disagreement between the Lok Sabha and the Rajya Sabha, and that will delay the bill. So దానివల్ల బిల్లు డిలే అవుతుంది.
And money bills can only be introduced in the Lok Sabha where it can be passed by the simple majority. సింపుల్ మెజారిటీతో అప్రూవ్ చేసేయచ్చు, రాజ్యసభని సర్కమెంట్ చేయొచ్చు. అండ్ ద డెసిషన్ టు ఇంట్రడ్యూస్ ది ఆధార్ బిల్ యాజ్ ద మనీ బిల్ హ్యాస్ బీన్ వైడ్లీ సీన్ యాజ్ అన్ అటెంప్ట్ టు సర్కమెంట్ రాజ్యసభ. రాజ్యసభ కంట్రోల్ని తప్పించుకోవడానికి ఆధార్ బిల్లుని మనీ బిల్లుగా ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ ఫండమెంటల్ క్రిటిసిజం. సో ఫైనల్గా ఏం చెప్పారు ఇక్కడ అంటే, అపార్ట్ ఫ్రమ్ ఆధార్ కార్డ్ బిల్ దెర్ వర్ 2 other bills. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండ్ ఫైనాన్స్ యాక్ట్ 2017. సో డిక్లేరింగ్ ఎ బిల్ యాజ్ అ మనీ బిల్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ అంటే ఇది లోక్సభ స్పీకర్ అన్నమాట. సో లోక్సభ స్పీకర్కి ఒక బిల్లుని మనీ బిల్లా లేకపోతే జనరల్ బిల్లు అని డిక్లేర్ చేసేటటువంటి ఫైనల్ అథారిటీ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఆ కేసును తీసుకోవడం అనేది సుప్రీంకోర్టు ఓవర్ యాక్టివిజం అని ఉంటుంది. ఓవర్ యాక్టివిజం అంటే మామూలుగా సుప్రీంకోర్టు తన పని దాన్ని చేసుకొని ఇప్పుడు ఓవర్ యాక్టివిజం అంటే సుప్రీంకోర్టు వేరే వాళ్ళ పనుల్లోకి జోక్యం చేసుకోవడం. ఇది పూర్తిగా ఎవరి అధికారం? స్పీకర్ అధికారం. సో స్పీకర్ అధికారాన్ని నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు అంటే యు ఆర్ క్రియేటింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ విత్ ద స్పీకర్. స్పీకర్ హోదా ఏంటి? స్పీకర్ స్టేటస్ ఎవరితో సమానం? సుప్రీంకోర్టు జడ్జితో సమానం. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఈ కేసు తీసుకున్నారంటే స్పీకర్ని పిలుస్తారు, పార్లమెంట్కి రమ్మని, ఈ సుప్రీంకోర్టుకి రమ్మని, ఇలాంటి బోర్డు ఒకటి ఉంటుంది కదా, అక్కడ నుంచోమని చెప్తారు. స్పీకర్ వెళ్తాడా? స్పీకర్ బోర్డు ఎందుకు పోవాలి? నేను జడ్జినే, నువ్వు సుప్రీంకోర్టు అనే పేరు పెట్టుకుని అక్కడ నువ్వు జడ్జిగా ఉన్నావు, నేను పార్లమెంట్ అనే పేరు పెట్టుకుని నేను ఇక్కడ జడ్జిగా ఉన్నాను. నీ స్టేటస్ నాకన్నా ఏ రకంగా భిన్నంగా ఉంటుంది? సుప్రీంకోర్టు జడ్జి అయినంత మాత్రాన నీ పని నువ్వు చూసుకోవాలి, ఇలా పార్లమెంట్ వ్యవహారాల్లో ఇంటర్ఫియర్ కాకూడదు అని చెప్పి అన్నాడు అనుకో స్పీకర్ కనుక, అసలు అది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్. అది అసలు సుప్రీంకోర్టు ఈ కేసే తీసుకోవద్దు, తీసుకోకుండా నేను చూస్తా, నేనున్నాను అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ, దాన్ని ఏమన్నాం? ఓవర్ యాక్టివిజం అని అన్నాం. ఓవర్ యాక్షన్ చేస్తూ ఇట్లా కేసులు ఏది పడితే ఆ కేసు తీసేసుకోవడం. ఆల్రెడీ నీకు చాలా పనులు ఉన్నాయి కదా, 70,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా, ముందు వాటి సంగతి చూడు. వేరే వాళ్ళ పని గురించి నీకెందుకు? ఇప్పుడు మీకు పక్కింట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకుంటున్నారు అనుకో, దాని విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? ఆ వైఫ్ దై ఉంటుంది. అలా కాకుండా మధ్యలో నువ్వు వెళ్ళి మీ గొడవ ఏంటి నేను చూస్తాను, తీసిరండి, మీ పిటిషన్ తీసిరండి, నేను సాల్వ్ చేస్తాను అన్నావు అనుకో, అది ఎలా ఉంటుంది? అప్పుడు ఇద్దరేసి కొడతారు నేను లోపల. ఇప్పుడు సపోజ్ ఇటువంటి సిచ్యువేషనే వచ్చిందనుకో, ఈ స్పీకర్ని రమ్మంటారు, రమ్మని చెప్పి సమన్స్ ఇస్తారు. సమన్స్ ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తారు సమన్స్? సుప్రీంకోర్టు ఇస్తుంది. అంటే సమన్స్ అంటే ఏంటి? యూ కమ్ అండ్ మీట్ మీ అన్నట్టుగా అనమాట. అది అంటే ఒక బాస్ సబార్డినేట్కి కమ్ అండ్ మీట్ మీ ఇన్ మై ఆఫీస్ అని అంటాడు. అది సో ఆ టైప్లో చెప్పినట్టు సమన్స్ ఇవ్వడం అంటే. స్పీకర్ ఏమన్నా సబార్డినేటా? కాదు, సుప్రీంకోర్టు జడ్జి తోటి సమానమైన హోదా. అప్పుడు సపోజ్ స్పీకర్ కనుక నువ్వు నాకు సమన్స్ ఇచ్చేదేంటి, నేను తీసుకొని పో అన్నాడు అనుకో, అప్పుడు ఆ సుప్రీంకోర్టు జడ్జి ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సమన్స్ అంగీకరించకపోతే స్పీకర్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఎవడైనా సమన్స్ తీసుకోకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. మరి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగలుగుతావా స్పీకర్ మీద? అప్పుడు స్పీకర్ ఏం చేయొచ్చు? మొత్తం దేశంలో ఉన్న అన్ని స్పీకర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. అంటే 28 రాష్ట్రాల్లో స్పీకర్లు ఉన్నారు కదా, ఇంకో 2 యూనియన్ టెరిటరీస్లో కూడా స్పీకర్లు ఉన్నారు. మొత్తం 30 మందిని స్పీకర్లని అండ్ 30 మంది డిప్యూటీ స్పీకర్లని పిలిచి మీటింగ్ పెట్టి, సుప్రీంకోర్టు జడ్జిలు ఈ రకంగా చేస్తున్నారు, మనం ఏం చేద్దామంటారు? చట్టం చేద్దామంటారు. ఏం చేద్దాం? చట్టం. ఏం చట్టం చేద్దామంటే సుప్రీంకోర్టు జడ్జిలందరినీ డిస్మిస్ చేస్తూ చట్టం చేద్దాం, లేకపోతే వాళ్ళని ఇంపీచ్ చేస్తూ మొత్తం 34 మందిని లేపేద్దామంటారు. అంటే ఇంపీచ్మెంట్ చేసి లేపేద్దామంటారు. మరి ఇది ఓకేనా? ఇది ఓవరాల్గా ఏమైంది? నువ్వేమో స్పీకర్ని అరెస్ట్ చేస్తావు, వీళ్ళేమో జడ్జిలందరినీ లేపేస్తా అంటారు. ఏమవుతుంది అప్పుడు ఓవరాల్గా? అందుకనే ఒకటి పనుల్లో ఒకటి జోక్యం చేసుకోకూడదు. ఇది నేను ఇప్పుడు జరగబోయే చెప్పలా,
జరగబోయే అవకాశం ఉన్నదాన్ని చెప్పలేదు, జరిగిన దాని గురించి చెప్పాను. జరిగిన దాని గురించి అంటే 2005లో సోమనాథ్ చటర్జీ అనే ఒక స్పీకర్ ఉన్నప్పుడు ఆయన మీద ఇట్లనే సమన్స్ ఇష్యూ చేస్తే ఆయన ఇదే పని చేశాడు. నేను రానుపో అన్నాడు. నేను ఎందుకు వస్తాను, నువ్వు పిలిస్తే వస్తారా అన్నాడు. అని ఇట్లా మీటింగ్ పెట్టాడు, స్పీకర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. సుప్రీంకోర్టు ఇటువంటి పనులు చేయకూడదంటే ఏం చేయాలి అని ఒక తీర్మానాలు చేసుకున్నారు. అది ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయ్యేటటువంటి పరిస్థితి. స్పీకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళేవారు, జడ్జిలను లేపేసేవారు. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు ఫేసులు. కాబట్టి ఈ లోపల ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి, మన్మోహన్ సింగ్ ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడొద్దు, ఎందుకు మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి కూర్చోబెట్టి ఇద్దరిని చక్కగా షేక్ హ్యాండ్లు ఇప్పించి అలా సెటిల్ చేశాడు. లేకపోతే అది నాశనం అయ్యేది పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఇలా ఇంటర్వెన్షన్ అవ్వడం ద్వారా సుప్రీంకోర్టు అదే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనపడుతుంది. స్పీకర్తో కొట్లాట పెట్టుకుని స్పీకర్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నాం.